శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే ప్రయత్నంలో మరి ఈ వారం మకర రాశి వారికి ఒక విధంగా ఒక అదృష్ట యోగం ప్రారంభమైనట్టే అనుకుందాం. రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది ఒక విధంగా జాతకుడికి ఒక వరం లాంటిదన్నమాట. తను ఏదైతే ఆశిస్తాడో, ఏదైతే చేద్దాం అనుకుంటాడో అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు అవుతూ ఉంటాడు. శని రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా శుక్రుని యొక్క బలాన్ని బట్టే జాతకుడి యొక్క స్థితి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా పంచమాధిపతి అవడం వల్ల తన యొక్క టాలెంటు కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా శుక్రగ్రహం ఉపయోగపడుతూ ఉంటాడు. దశమాధిపతి వృత్తి సంబంధించిన విషయాలు, కర్మ సంబంధించిన ఫలితాలు, జీవన విధానంలో తన బ్రతుకు తెరువు కోసం ధనం సంపాదించే మార్గాలు, ఇవన్నీ కూడా శుక్రుడి మీదే ఆధారపడి ఉంటాయి. చాలా వరకు ఈ రాశివారు సినిమా రంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం టీవీ, మీడియా, యూట్యూబ్ రంగాలు, ఏదైనా కళారంగంలో కూడా రాణించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే వీళ్ళకి శని రాశ్యాధిపతి అవ్వడం వలన చాలా కష్టపడితే తప్ప ఏ ఫలితం కూడా అంత సునాయాసంగా రావడం జరగదు. అంటే చాలామంది అదృష్టం ద్వారా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మకర రాశి వారు కేవలం కృషి వలన జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు పైకి వచ్చే ప్రయత్నంలో అనేక ఎదురు దెబ్బలు, ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయిన వాళ్ళే, కావలసిన వాళ్ళే వీళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి రాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి మకర రాశి వారికి మరి ఈ సమయంలో శుక్రుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు ఒక మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా ఆకర్షణగా కనబడుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా అటు ఉద్యోగ ప్రయత్నం కానీ, మరి అలాగే వివాహ ప్రయత్నాలు కానీ కంప్లీట్గా నెరవేరే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏర్పరిచినటువంటి పెళ్లి చూపులు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే వీరిలో ఉన్నటువంటి ఆకర్షణకి ఎదుటివారు ఆకర్షితులై వెంటనే వివాహానికి అంగీకరించే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే సప్తమ స్థానంలో కుజగ్రహం వక్రగమనంతో ఉండడం. అంటే ఇప్పుడు ఈ శుక్రుడు మరి కుజుడు ఆపోజిట్గా ఉన్న ఒకే రాశిలో కలిసి ఉన్న ఈ ఎవరికైనా సరే జీవితం ఆనందంగా అనుభవించాలని, ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్లో కానీ సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. దాని కొరకు ఏదైనా కొత్త వారిని ఆశ్రయించడం, కొత్త రుచులు చూడాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మకర రాశి వారికి శుక్రుడు బలవంతుడు అవడం వల్ల చాలా పవిత్రంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎక్కువగా ఎంటర్టైన్మెంటు, వివాహ వేడుకల్లో పాల్గొంటారు. ఇంకా దానికి అదనంగా బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. బుధుడు భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉంటూ షష్టాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అంటే రెండు విధాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే బంధువుల ద్వారా కానీ, రుణాల ద్వారా కానీ సమయానికి ధనం రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. మీ యొక్క తండ్రి గారు కానీ, గురువులు కానీ మీ యొక్క సహకారానికి ఎంట ఉండి మంచి సలహాలు, సంప్రదింపులు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని చికాకులు, గతంలో మీరు చేసినటువంటి ఏదన్నా పొరపాటుకి ఇప్పుడు అది ఫలితం రావడం జరుగుతుంది. అయితే మీకు అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మీ ఏదైనా కోర్టు కేసులో, రుణ సమస్యలో ఏదైనా కేసులు ఉంటే అవి మీకు అనుకూలంగా తీర్పు వచ్చి అదంతా రాంగ్ అని చెప్పి మీకు ఫేవర్గా ఇటువంటి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఫర్ ది సేమ్ టైం వ్యయంలో ఉన్నటువంటి రవి చాలా వరకు మీకు ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏదన్నా ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్సులు, పన్నులు, అలాగే పెద్దవారికి వైద్యం చేయించడం, అలాగే మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి వారి కొరకు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అదనపు బాధ్యతలు కూడా మీ పైన పడడం జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా వైద్యం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఈ విధంగా కొంత అనుకూలత ఉంది. ఎవరైతే కొంతవరకు ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు సకాలంలో చెల్లించి ఉన్నవారు వారు ఇమీడియట్గా చెల్లించడం మంచిది. ఏదంటే ఏదో విధమైనటువంటి ప్రభుత్వ రైట్స్ కానీ,
అధికారుల వల్ల వేధింపులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం సైడ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేసుకోవడం మంచిది. సో ఏదైనా ఇది ఈ గ్రహాల స్థితి మీకు అనుకూలంగా ఉండడం మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా వివాదాలకి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కార్యక్రమాలు లాభదాయక కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ వారం అంతా కూడా హ్యాపీగా గడిచే అవకాశం ఉంటుంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతీ నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలతకు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మనకి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టార చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కాబట్టి అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడడం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత